వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉందన్న సీఎం రేవంత్. నైపుణ్యాలు పెంచుకుంటే భవిష్యత్తుపై భయం అవసరం లేదని వెల్లడి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం. యువత సాంకేతికతతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచన. రాధా మనోహర్ దాస్ పై కేసును ఖండించిన భానుప్రకాష్. హిందూ ధర్మ పరిరక్షణకు అండగా ఉంటామన్న భానురెడ్డి. ధార్మిక సేవలపై కేసులు సరైంది కాదని వ్యాఖ్యలు. ధర్మానికి భంగం కలిగించే చర్యలు సహించబోమన్న భాను. అన్ని దశల్లో ఇందిరమ్మ ఇళ్లు కొనసాగుతాయన్న పొంగులేటి. పేదలకు మరిన్ని ఇళ్ల మంజూరుపై మంత్రి కీలక ప్రకటన. ప్రజా దర్బార్లో సమస్యలు విన్న మంత్రి పొంగులేటి. అర్హులకు అన్యాయం జరుగుతుందని అధికారులకు మంత్రి ఆదేశం. కడప పర్యటనలో పార్టీ నేతలతో భేటీ అయిన లోకేష్. టీడీపీ అంతర్గత విభేదాల పరిష్కారంపై లోకేష్ ఫోకస్. 2 రోజుల పర్యటనలో కడపకు చేరుకున్న మంత్రి లోకేష్ ఇరు వర్గాలతో చర్చలు జరపనున్న. రైతులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్న కవిత. పంట కొనుగోలుపై కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలు. రైతుల కష్టాలను పట్టించుకోవట్లేదన్న కవిత ఆగ్రహం. పంట పూర్తిగా కొనే వరకు పోరాటం సాగుతుందన్న కవిత. ఏఐ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సు వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉండవచ్చని, కానీ బ్లూ కాలర్ ఉద్యోగులకు అంత ప్రభావం ఉండదన్నారు. నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రతపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం విదేశాలు కూడా సంప్రదిస్తున్నాయని తెలిపారు. అందుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు. సరైన నైపుణ్యాలు ఉంటే విదేశాల్లో నెలకు 2 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందని చెప్పారు. యువత కాలానికి అనుగుణంగా మారాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపు కూడా అవసరమన్నారు. కానీ అదే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఈ బ్లూ కాలర్ జాబ్లకు ప్రపంచంలో విస్తృతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయలేదు. ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకు కావాల్సిందల్లా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే. అందుకే ఈరోజు ఏటీసీలలో జాయిన్ అయితే పర్ మంత్ 2000 రూపీస్ మనం స్టైఫండ్ ఇస్తామని చెప్పినాం. భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ఒక మంచి ఆలోచన చేయాలని ప్రభుత్వం అనుకున్నది. ఇంతకుముందే అధికారులకు మంత్రి గారికి కూడా నేను సూచన చేయడం జరిగింది. తొందరలోనే ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. నా సూచన కూడా యువతకి, మనం ఏదైనా పని నేర్చుకున్నా, మనం ఏదైనా చదువుకున్నా మనకు ఉద్యోగం అన్న ఉండాలి, ఉపాధి అవకాశాలన్నా రావాలి. ఉద్యోగం రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు చదవడం వల్ల ప్రయోజనం లేదు. ఒకప్పుడు ఐటీ నిపుణులకు విపరీతమైన ఉద్యోగాల అవకాశాలు ఉండడం వల్ల ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండే. ఈరోజు అమెరికాలో సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు తిరిగి వెనక్కి మళ్ళీ మన రాష్ట్రానికో మన గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు యువతకు నేను సూచన చేస్తున్నా. ఇంతకాలం మనం చదువుకున్న చదువు అమెరికా లాంటి దేశాలలో మనం ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపయోగపడ్డది. ఈరోజు మీరు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, లేకపోతే ఫిలిపిన్ ఇట్లాంటి చాలా దేశాలలో, సింగపూర్ లాంటి దేశాలలో కొన్ని కోట్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు, మీ దగ్గర ఉంటే పంపించండి అని. 4 రోజుల పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కలెక్టర్ శ్రీధర్, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజంపేట బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి చేరుకున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవల స్థానిక పార్టీ నేతల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాలతో విడివిడిగా మాట్లాడి సమస్యలను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు.
భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే రాజీవ్ గాంధీకి నిజమైన నివాళి అవుతుందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ సేవలను ప్రజలు ఎప్పటికీ మరవలేరని అన్నారు. భారతదేశాన్ని టెక్నాలజికల్గా అంతర్జాతీయంగా వ్యక్తి, ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ ఆయన ఇందిరా గాంధీ వారసుడిగా వచ్చి భారత దేశ ఖ్యాతిని అంతర్జాతీయం కూడా ఆయన నిర్మూలించడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఆయన కుమారుడు మనందరి ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు, మాజీ భారతదేశానికి ప్రధాన కార్యదర్శి ఆయన్ను మనందరం కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసినప్పుడే రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి చేకూరుతుందని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవుస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, పొంగులేటి సీనన్న గారి నాయకత్వం, నాగేశ్వరరావు గారి నాయకత్వం, రేణుకా చౌదరి గారి నాయకత్వం, రఘురామ్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా 2వ దశతో పాటు 3, 4 దశల్లో కూడా పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. సత్తుపల్లి, పెనుపల్లి, వేంసూరు మండలాల ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. ప్రజల అర్హతలను పరిశీలించి ఎవరూ అన్యాయానికి గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే 1,20,000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. భవిష్యత్తు దశల్లో కూడా ఇళ్ల కేటాయింపులు కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి దొరవారు గొప్పలకే పరిమితం చేస్తే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతో వడిగా ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు పూర్తి చేశాం. రేపు జూన్ నాటికి మరొక 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మీ అందరి దీవెనలతో రెండవ విడత కూడా నిన్ననే ఎల్లి చూసొచ్చారు. అక్కడ గిరిజనులు, వెనకబడ్డ కులాలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు నాడు 2వ విడత ఇందిరమ్మ ఇల్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యబోతున్నాం. విజయనగరంలో డాక్టర్ సుధాకర్ సుబ్రహ్మణ్యం స్మారక సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ పాలన సమయంలో మరణించిన డాక్టర్ సుధాకర్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చర్యలతో ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యంను స్మరించుకున్నారు.
వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళితుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ గారు వర్ధంతి సందర్భంగా మనం అందరం వారు ధైర్యం చేసి ఆ మాస్క్ అడిగినందుకు, ఆ కరోనా టైంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, ఆ టైంలో వాళ్ళు మాస్క్ పీపీపీ కిట్స్ అడిగినందుకు ఆయనని ఏ విధంగా హింసించారో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారిని ఒక్కసారి గుర్తించుకుంటూ, వారు చేసిన ధైర్యాలు గుర్తించుకుంటూ మనం ఒకసారి వారికి నివాళులు అనేది అర్పిస్తూ ఉన్నాం. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు ఆయనని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు మనం చూసాం. ఈ సందర్భంగా వారు ఇద్దరిని స్మరించుకుంటూ వారి ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ పై కేసు నమోదు చేయడాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ధర్మ పరిరక్షణకు ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం పనిచేసే వారిపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలు, సనాతన ధర్మ ప్రచారం కోసం కృషి చేసే వ్యక్తులకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి ఇలాంటి చర్యలు తీసుకోవడం బాధాకరమన్నారు. ధార్మిక అంశాలపై స్పందించే వారిని లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం మరింత బలంగా నిలబడతామని తెలిపారు. ఈ వ్యవహారంపై భక్తుల్లో కూడా చర్చ జరుగుతోందన్నారు. ధర్మానికి భంగం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. సిపి గారిని కూడా కలవబోతున్నాను. హిందూ దేవుళ్ళపై, దేవతలపై అవహేళనగా, అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద, అన్యమతస్థుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పూర్తిగా హిందూ సమాజం మొత్తం రాధా మనోహర్ స్వామి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము వారికి అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. రాధా మనోహర్ స్వామి వారు చెప్తున్నటువంటి మాటలకి కొన్ని కోట్ల మంది హిందువులు ప్రభావితమై వారి వెంట నడుస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి, తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేసే విధంగా కొందరు గొర్రెలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. నేను అన్యమతస్థులకి సీరియస్గా వార్న్ చేస్తున్నాను. మీరు కానీ హిందూ దేవుళ్ళ జోలికి కానీ, హిందూ మత విశ్వాసాలు అగౌరవపరిచే విధంగా మీరు వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి రాధా మనోహర్ స్వామి వారు మీరు ధైర్యంగా ఉండండి. మేమందరం మీ వెంట నడుస్తున్నాం. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయక అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ నేత కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంటను పూర్తిగా కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రైతుల కష్టాలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. జూన్ 2వ తారీఖు లోపల ఉద్యమకారులకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. మీరు కమిటీలు వేసి కాలయాపన చేస్తే కుదరదు. ప్రకటన రావాల్సిందే. 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు జెండా ఎగరేసినప్పుడు గోల్కొండ కిలా మీద 250 గజాలు ఎక్కడ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు స్పష్టత ఇవ్వాల్సిందే. ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాల్సిందే. అదేవిధంగా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఫీజులు పెంచబోమనేటటువంటి జీవో కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినాం. విపరీతంగా ఫీజులు పెరిగి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఇవాళ 50 మంది తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం ప్రభుత్వం ఎక్కడ వరి కొనకుండా, వడ్లు కొనకుండా, జొన్నలు కొనకుండా, మొక్కజొన్నలు కొనకుండా రైతులు ఇబ్బంది పెడతా ఉంది. రైతుల పక్షాన అందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, సైన్యం అంతా కూడా రేపటి నుంచి కళ్ళలకు పోవాలని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రారంభించాలి. జొన్న, మొక్కజొన్న అన్ని పంటలు కూడా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున
ఈ సభకు హాజరైనటువంటి తుక్కులపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మొదటి తెలంగాణ రక్షణ సేన జెండా మీ దగ్గరే ఎగిరింది. మరి తుక్కులపూర్ని శుభ సూచకంగా భావించి మేము మొదటి కార్యక్రమానికి ఇక్కడికే వచ్చినాం. ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్యే సీట్ కూడా తుక్కులపూర్ ప్రజలు తెలంగాణ రక్షణ సేనకు గెలిపించి ఇవ్వాలని చెప్పి, మొదటి కార్పొరేటర్ సీట్ కూడా గెలిపించి ఇవ్వాలని చెప్పి తుక్కులపూర్ ప్రజల్ని కోరుతున్నాను. ఎట్లా అయితే మిమ్మల్ని గెలిపించమని అడుగుతున్నానో అంతకన్నా ఎక్కువగా తుక్కులపూర్ ప్రజలకు సేవ చేస్తామని కూడా మేము మాట ఇస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఉన్న విశ్వసనీయతను వైఎస్ఆర్సీపీ తన స్వార్థం కోసం వినియోగించుకుంటోందని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గతంలో జనసేన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో నాగేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల విశ్వసనీయత దెబ్బతింటుందని పేర్కొన్నారు. అంటే ఇంకా వేరే అనలిస్ట్ అది కొంతమంది చాలామంది తెలియని ఉంటారు, వాళ్ళ గురించి మేము మాట్లాడట్లా. ఒక క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ అని కూడా చెప్తా ఉన్నాం. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అనలిస్ట్, మంచి అనలిస్ట్ అనే ఉద్దేశంతో ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే కమిటీలో ఆయన వేశారు. అప్పుడు ఆయన పెళ్ళికి పిలిస్తే కూడా పోయారు. ఆయన మీద అంత గౌరవం ఉంది. అలాంటిది లేని తీసుకొచ్చారు కాబట్టి అది పబ్లిక్ ప్రజలు కూడా తెలియాలా, అందు ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్పితే వేరే ఉద్దేశం కాదు. సార్ మరి ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యునిగా ఇచ్చారు బాగుంటుంది. మరి ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ లేదని మీరే చెప్తున్నారు కదా, ఆ సభ్యునిగా తొలగిస్తారా ఆయన్ని? అది గతంలో పెట్టారండి, నాట్ నౌ. గతంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బ్రుసెల్లోసిస్ వ్యాధి కలకరం రేపుతోంది. బనవాసి గణికృత వీర కేంద్రంలో 2 కూలీలకు ఈ ప్రమాదకర వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధారించారు. సెమెన్ బ్యాంకులోని 8 పశువులకు కూడా వ్యాధి సోకినట్లు గుర్తించారు. వ్యాధి మరింత వ్యాపించకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. సోకిన పశువులను ప్రత్యేక షెడ్లకు తరలించారు. బాధితులైన 2 కూలీలను విధులకు దూరంగా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయోందోళనకు గురి కావద్దని సూచించారు. ఆరోగ్య భద్రత చర్యలను కట్టుదిట్టం చేస్తున్నామని వెల్లడించారు. అలాగే 2 వర్కర్స్ కూడా వ్యాధి సోకినట్లు వచ్చిందండి. అది ఆ 2 కూడా వెంటనే వాళ్ళని తక్షణ నిధుల నుంచి తప్పించేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక వ్యక్తి, ఒక పర్సన్కి అయితే 10 రోజుల్లోనే కోలుకుంటారు. అంటే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి తగ్గిపోతుంది. ఇంకొక అతనికి 1 నెల రోజుల గడువులో అతను కూడా రిపోర్టు తగ్గిపోతుందండి. అది పశువులు ఎక్కడ పశువులు మేము వేరే నాన్ డాక్టర్కి పెట్టేసామండి. చెప్పండి సార్. పశువులకి వచ్చిన వెంటనే తక్షణమే దూరంగా వేరే షెడ్లకి తరలించేసాము వాటిని. అక్కడి నుంచి కూడా తీసేసాము వాటిని, ఆ పశువులను. బ్రుసెల్లోసిస్ వ్యాధులు ఎట్లా అంటే కొద్ది జ్వరం ఎక్కువగా, జాయింట్ పెయిన్స్, అది జాయింట్ పెయిన్స్ అట్లా వస్తాయి. అయితే స్టేజ్ని బట్టి మనుషుల్లో తెలుస్తుందేమో కానీ పశువులకైతే అవి తీవ్రం సంవత్సరం కోసం చేయించడం వల్ల మనకు లక్షణాలు ఏమి కనపడవు. టైటర్ను బట్టి, రిపోర్ట్ని బట్టి మనం రెస్పాండ్ అయ్యి చేస్తూ ఉంటాము. వాటికి మనం అయితే సెమెన్ క్వాంటిటీ క్వాలిటీ కానీ అది తగ్గుద్ది తప్పితే వేరే ఫిల్మ్స్ మనకి లక్షణాలు ఏమి కనిపించవు పైకి. స్టేజ్ని బట్టి అంటే 6 నెలల కాలం సంవత్సరం కోసం చేయించుతాం కాబట్టి వాటికి మనకి ఈ లోపు ఏ వారికి 1-2 నెలల్లో వాటికి సోకున్నా కానీ అది మనకి లక్షణాలు బయటపడతాయి. ప్రతి నెల మేము సెమెన్ కలెక్ట్ చేసింది వైజాగ్ అండాలజీ ల్యాబ్కి సెమెన్ క్వాలిటీకి పంపిస్తాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే వాటిని ఫీల్డ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము. అందులో భాగంగానే వీటి వలన ఆ సెమెన్ క్వాలిటీ ఏమి ఎఫెక్ట్ అవ్వదు, సెమెన్లో ఏమి ఎఫెక్ట్ చూపించదు. కానీ ఈ పశువు దగ్గర నుంచి మనం సేకరించే తక్కువైంది కాబట్టి ఆ పశువుని తీసేస్తాము. అది ట్రీట్మెంట్ చేయించుకొని ఆ పశువుని కూడా
నార్మల్గా మళ్ళీ పోషణ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వాటిల్లో గత నెలలోనే ఆక్షన్ వేసి 12 పశువుల్ని ఆక్షన్ వేశాము. 88 మిగిలిన పశువులు, 88 పశువులకు 86 పశువులు ఉంటే వాటిలో 80 వారికి సెవెన్ తీసి నెలలో పంపిస్తారు. ఎన్నింటికి పంపిస్తారు? మొత్తం 98 పశువులు ఉన్నాయండి. వాటిలో నుంచి 60 పశువులకి సెమెన్ తీసుకుంటాము. 60 పశువుల సెమెన్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, బర్మాసి గణీకృత వీర్య ఆర్బత్ కేంద్రంలో పనిచేసి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత సహకార సంఘం ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు కేవలం 6,000 నుంచి 10,000 రూపాయలలోపే జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొత్తగా చేరిన ఉద్యోగులకు 30,000 వరకు వేతనాలు పెంచడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీస పనికి కనీస వేతనం చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఓన్లీ 173 రూపాయలు మాత్రం ఇవ్వడానికి పరిధి లేదని నిలబెట్టినాడు. ఇంతవరకు ఈ రోజు అయితే 21వ తారీఖు ఇంతవరకు జీతాలు లేక మేము అల్లాడుతున్నాము. చిన్న చిన్న జీతాలు మా ఎంత 10,000 లోపలే, అందరూ జీతాలు 10,000 లోపలే జీతాలు ఉన్నాయి. ఈ 10,000 లోపల జీతాలు ఉన్నా కానీ ఇంతవరకు మాకు జీతాలు ముట్టడానికి లేకుండా మా ఏడి అండ్ మాజీ సెక్రటరీ ఇందుకు కలిసి ఏం జరిగిందో వాళ్ళకు లోపాయకారంగా మాకు తెలియదు. మాకు మాది ఇంతవరకు జీతాలు లేకుండా మమ్మల్ని ఒకటే స్థాయిస్తున్నారు. ఈ జీతాలు తొందర రావాలా, మనకి అందరికీ జీతాలు పెరగాలని మేము ఈ సభాముఖం ఈ మీడియా మిత్రులందరికీ కోరుచున్నాము. రైట్. ఇప్పుడు మన రివర్స్ సొసైటీ ఉద్యోగస్తులందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంతవరకు ఏప్రిల్ నెల జీతం ఇంతవరకు రాలేదు. వీడియో పాయింట్లు అడిగితే కానీ సెక్రటరీ గారు నా పరిధి లేదని చెప్పి ఒకటేసారి టెక్నికల్ రవికుమార్ గారికి 18,000 ఉన్న జీతాన్ని ఒకటిసారి 30,000 చేయడానికి ఆయనకి ఆస్కారం ఉన్నది కాబట్టి ఆయనకు చేసినారు. మాకు చేయంటే నా పరిధిలో అంటాడు. 30,000 చేయడానికి ఆయన పరిధిలో ఉంది, జీతము 30,000 చేయడానికి ఆయన పరిధిలో ఉంది కాబట్టి మాకు వీడియో పాయింట్లు గవర్నమెంట్ వచ్చిన వీడియో పాయింట్లు ఇవ్వడానికి ఓన్లీ 173 రూపాయలు మాత్రం ఇవ్వడానికి పరిధి లేదని నిలబెట్టినాడు. ఇంతవరకు ఈ రోజు అయితే 21వ తారీఖు ఇంతవరకు జీతాలు లేక మేము అల్లాడుతున్నాము. చిన్న చిన్న జీతాలు మా ఎంత 10,000 లోపలే, అందరూ జీతాలు 10,000 లోపలే జీతాలు ఉన్నాయి. ఈ 10,000 లోపల జీతాలు ఉన్నా కానీ ఇంతవరకు మాకు జీతాలు ముట్టడానికి లేకుండా మా ఏడి అండ్ మాజీ సెక్రటరీ ఇందుకు కలిసి ఏం జరిగిందో వాళ్ళకు లోపాయకారంగా మాకు తెలియదు. మాకు మాది ఇంతవరకు జీతాలు లేకుండా మమ్మల్ని ఒకటే స్థాయిస్తున్నారు. ఈ జీతాలు తొందర రావాలా, మనకి అందరికీ జీతాలు పెరగాలని మేము ఈ సభాముఖం ఈ మీడియా మిత్రులందరికీ కోరుచున్నాము. లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ నవజీవన్ లో భాగంగా జార్ఖండ్ డీజీపీ సదాశా మిశ్రా సమక్షంలో 27 మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ట్రా స్క్వాడ్ కు చెందిన కీలక కమ్యూనిస్టు శ్రేణులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సబ్ జోనల్ కమాండర్లు సాగేన్ ఆంగరియా, సచిన్ బేగ్ తో పాటు 6 ఏరియా కమాండర్లు కూడా లొంగిపోయారు. వీరిలో సాగేన్ ఆంగరియాపై 100కు పైగా కేసులు ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది ఎన్కౌంటర్లో 22 మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారు కూడా హింసా మార్గం వేడి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు. और एक 5 लाख रुपए राशि का चेक। सामने देखिए, सामने। न्यायालय शुल्क निःशुल्क सरकारी अधिवक्ता जीवन बीमा आत्मनिर्भरकर्ता को 5 लाख रुपए का जीवन बीमा है एवं परिवार के अधिकतम 5 सदस्यों के लिए 1 लाख रुपए का सामूहिक जीवन बीमा, बैंक का लोन 4 लाख रुपए तक, सरकारी अस्पतालों में निःशुल्क चिकित्सा, शारीरिक मापदंड अगर पूरे होते हैं तो आप पर नक्सल पुलिस
आज झारखंड के लिए और झारखंड पुलिस के लिए यह एक अविस्मरणीय दिवस है, जहां हम लोग हमारे भटके हुए साथियों को, झारखंड वासियों को पुनः मुख्य धारा में स्वागत कर रहे हैं। आज स्वागत का दिन है, हर्ष का दिन है, एवं इसके साथ साथ जो बलिदान, जो अथक प्रयास एवं जो त्याग इसके पीछे रहा है, उसे भी याद करने का दिवस है। मैं आज यहाँ समर्पण करने वाले 27 साथियों को स्वागत करती हूँ। उनके परिवार को मैं दिलासा देना चाहती हूँ कि जिस तरह उन्हें स्वागत किया गया है, आगे भी हम लोग उनका ख्याल रखेंगे। इस क्रम में जो भी हम लोगों को स्टेप्स लेना है, वो सारे हम लोग ले रहे हैं। सुनियोजित ढंग से हम लोग आगे बढ़ रहे हैं और हम लोग कोशिश करेंगे कि वर्तमान आज जितने माओवादी सरेंडर कर रहे हैं तथा जो पूर्व में भी सरेंडर कर चुके हैं, उनका सभी का जो भी आवश्यकताएं हैं अभी तक पूरा नहीं हुआ है, उसे हम लोग सुनियोजित ढंग से पूरा करने का प्रयास करेंगे। मैं झारखंड पुलिस, केंद्रीय रिजर्व पुलिस फोर्स, झारखंड जगुआर और अन्य सूचना तंत्र में जड़ित पदाधिकारी सभी को अंतर से धन्यवाद दे रहे हैं और आगे इस तरह की कंबाइंड और कॉम्प्रिहेंसिव एफर्ट को जारी रखने की इच्छा व्यक्त करती हूँ। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఉందన్న సీఎం రేవంత్. నైపుణ్యాలు పెంచుకుంటే భవిష్యత్తుపై భయం అవసరం లేదని వెల్లడి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం. యువత సాంకేతికతతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచన. రాధా మనోహర్ దాస్ పై కేసును ఖండించిన భానుప్రకాష్. హిందూ ధర్మ పరిరక్షణకు అండగా ఉంటామన్న భానురెడ్డి. ధార్మిక సేవలపై కేసులు సరైంది కాదని వ్యాఖ్యలు. ధర్మానికి భంగం కలిగించే చర్యలు సహించబోమన్న భాను. అన్ని దశల్లో ఇందిరమ్మ ఇళ్లు కొనసాగుతాయన్న పొంగులేటి. పేదలకు మరిన్ని ఇళ్ల మంజూరుపై మంత్రి కీలక ప్రకటన. ప్రజా దర్బార్లో సమస్యలు విన్న మంత్రి పొంగులేటి. అర్హులకు అన్యాయం జరుగుతుందని అధికారులకు మంత్రి ఆదేశం. కడప పర్యటనలో పార్టీ నేతలతో భేటీ అయిన లోకేష్. టీడీపీ అంతర్గత విభేదాల పరిష్కారంపై లోకేష్ ఫోకస్. 2 రోజుల పర్యటనలో కడపకు చేరుకున్న మంత్రి లోకేష్ ఇరు వర్గాలతో చర్చలు జరపనున్న. రైతులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్న కవిత. పంట కొనుగోలుపై కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలు. రైతుల కష్టాలను పట్టించుకోవట్లేదన్న కవిత ఆగ్రహం. పంట పూర్తిగా కొనే వరకు పోరాటం సాగుతుందన్న కవిత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.